బంధకాలు ఓడకముందే ఎవరు స్తుతిస్తారండి? విశ్వాసం గలవారు స్తుతిస్తారు. సమస్యలు పరిష్కారం కాకముందే దేవుని బట్టి ఎవరు సంతోషంగా ఉంటారండి? విశ్వాసం గలవాళ్ళు సంతోషంగా ఉంటారు. ప్రార్థనలకు జవాబులు రాకముందే కుటుంబాల్లో కళకళలాడుతూ దేవుణ్ణి బట్టి మయంపరుస్తూ ఎవరు ఉంటారండి? విశ్వాసం గలవాళ్ళు ఉంటారు. విశ్వాసం లేనివాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి మళ్ళీ ఇంటికి పోయి ఏడుచుకుంటూనే తిరుగుతూ ఉంటారు. నిజంగా విశ్వాసం గలవాళ్ళు దానికి తగినటువంటి క్రియను కలిగి ఉంటారు. అలాంటి క్రియ ఎప్పుడైతే మనలో ఉత్పత్తి అవుతుందో అప్పుడు దానికి లింక్ చేసిన దేవుని శక్తి విడుదలైతే. అర్థమైందా? మెయిన్ లైన్లో ఉన్నటువంటి ఆ వైర్కి మన ఇంటి వైర్ని కనెక్ట్ చేసి సిద్ధపరచుకుంటే ఆ పవర్ ఇంట్లోకి సప్లై అయినట్టు విశ్వాసము ద్వారా దేవుని శక్తిని మనం కనెక్ట్ చేసుకోగలం, దాన్ని స్వతంత్రించుకోగలం. కానీ సైతాన్ గాడు ఏం చేస్తాడో తెలుసా? నెగిటివ్గా మనం వెళ్ళేటట్టు వాడు ప్లాన్ చేస్తాడు. పౌలు శీలలో నీలాగా నాలాగా వీక్ బాడీస్ కాదు, వీక్ పర్సన్స్ కాదు సైతాన్ గాడి కనెక్ట్ అవ్వటానికి. ఒళ్ళంతా పచ్చడైనా సరే వాళ్ళు విశ్వాసాన్ని బట్టి దేవునికే కనెక్ట్ అయ్యారు, కానీ దయ్యానికి కనెక్ట్ అయ్యి కృంగిపోయి కుమిలిపోయి నీరసం వచ్చి నీరు గారిపోయిన మాటలు మాట్లాడలా. చెరసాలలో వేసినా అని స్తుతి పాటలు పాడుకున్నా. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నావో, ఎలాంటి చెరసాల్లో ఉన్నావో, నిజంగా నా మాట నువ్వు నమ్మగలిగితే ఈరోజు నీకు ఒకటే సూత్రం చెప్తున్నా, పాడు. మరణ పడకలో ఉన్నా పాడు, వేదనలో ఉన్నా పాడు, సంతోషంలో ఉన్నా పాడు, శ్రమ కొలిమిలో ఉన్నా పాడు. ప్రార్థన చేయి, దేవునికి అప్పచెప్పు, సంతోషంగా స్తుతించు. ఆ నోట ఎప్పుడు నా యేసయ్య పాట, స్తుతి పాట, స్తుతి పాట, స్తుతి పాట, స్తుతి పాట, స్తుతి పాట. పోయే ప్రాణాన్ని నిలబెట్టిద్ది, అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచిద్ది స్తుతి. విశ్వాసము ద్వారా శక్తి విడుదలైద్ది. ఆ విశ్వాసం క్రియాత్మకమైతే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. ఎంతమందికి అర్థమైందో? దీన్ని నేను ప్రాక్టికల్గా అనుభవించా. నా జీవితంలో నేను యేసు ప్రభుతో నడవటం మొదలుపెట్టి 23 సంవత్సరాలు, నిండా 23 ఏళ్ళు. 23 ఏళ్లలో నేను ప్రాక్టికల్గా అదే అనుభవిస్తున్నా. ఇక ముందు కూడా నేను దాన్ని అనుభవిస్తానని నమ్ముతున్నా. మీకు కూడా అదే నేర్పుతున్నా. కృంగిపోవద్దు, కలవరపడద్దు. విశ్వాసంతో దేవుని స్తుతి కేకవే, నీ స్థితి మారుతుంది. నమ్మాలి. తలకాయ నిండా తట్టే డౌట్లు పెట్టుకొని, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసుకొని లాజిక్లు వెతకొద్దు. విశ్వాసం అంటే అంతే. భూకంపం ఎలా వచ్చిందో పరిశోధన చేస్తే తెలిసిద్ది ఎట్టొచ్చిందో. ఈ 2 గొంతులు వేసిన కేక భూకంపం రావటం ఏంటి? కానీ వచ్చింది. ఆ కేక అంత పవర్ ఎక్కడుంది? విశ్వాసంలో ఆ శక్తి ఉంది, అది విడుదలైంది. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు విశ్వాసపు శక్తి యొక్క విడుదలను గుర్చిన రహస్యం మాకు బట్టబయలు చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. పరిస్థితులను మార్చి, బంధకాలను తెంచి, మాకు రివర్స్లో ఉన్న పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చేటువంటి విశ్వాసపు శక్తి ఏ విధంగా విడుదలైద్దో మాకు చాలా స్పష్టంగా పౌలు శీలల ఉదంతంలో నుంచి మాకు సూచించినందుకు నీకు వందనాలంటూ దేవుని కృతజ్ఞతలు చెల్లించుదాం. ఈరోజు బహుతేటగా మాతో మాట్లాడి ఆ శక్తే, ఆ విశ్వాసపు శక్తే మాకు పునరుద్ధానాన్ని కలిగిస్తుంది. ఆ విశ్వాసమే మా అసాధ్యమైన కార్యాలను నెరవేరుస్తుంది. ఆ విశ్వాసాన్ని బట్టే మేము చచ్చినా తిరిగి మమ్మల్ని లేపగలుగుతాం. ఆ విశ్వాసపు శక్తిని బట్టే మానవాతీతమైన కార్యాలు మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో, మా సమాజంలో, మా సంఘములో జరుగుతాయి. మా బిడ్డల బ్రతుకుల్లో జరుగుతాయి. అలాంటి విశ్వాసపు శక్తి విడుదలగున్నట్లు క్రియాత్మకమైన విశ్వాసం మాలో వెల్లడగుటకు మాకు కృపనీయండి. మమ్మల్ని అందరినీ బలపరచండి.
నువ్వు మా కోసం సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన ఈవులను స్వతంత్రించుకోవడానికి మా దృష్టి, మా ప్రార్థనలు ఎల్లప్పుడూ భౌతికమైన వాటితో ఆగిపోక ఆత్మ సంబంధమైన వాటి మీద ఉండటానికి, వాటి కొరకు మేము సిద్ధపడటానికి మా